ఏంట్రా అలా చూస్తున్నా? అమ్మ మాట కాదని తలుపు తీసి వాళ్ళని ఆహ్వానించాలని చూస్తున్నావా? అంతకు ముందు ఈ తల్లిని పైలోకానికి సాగనంపి. భార్య ప్రేమే గొప్పదని, చెల్లెల ప్రేమ గొప్పది కాదని ఎక్కడైనా రాశారా? చెప్పండి. అది కాదు రేఖ, నేను చెప్పి దాని గురించి మీరింకెన్ని చెప్పినా నేను వినను. ఈ పరశురాం గాన్ని ఏ జైలు బంధించలేదు. చెర్లపల్లి జైలు నుంచే కాదు, అండమాన్ జైలు నుంచైనా తప్పించుకోగలడు ఈ పరశురాం. ఆ రోజు మా నాన్న పొడిచిన కత్తిపోట్లకి శిరీష చనిపోలేదన్నమాట. మేమనుమానించినట్టు వీళ్ళిద్దరన్నది కన్ఫర్మ్ అయిపోయింది. ఏం చేద్దాం? డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేస్తే ఆగండి బాబు, లోపలికి వెళ్తున్నారేంటి? ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాడు. వాడు మీ ఇంట్లోకి వచ్చాడని నా అనుమానం, అందుకే చెక్ చేస్తున్నాను. ఎవరు రాలేదు బాబు. వాడు లోపలికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేస్తే మీకే మంచిది. అలాగే బాబు. పొరపాటున శిరీషమ్మని చూసేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా? డాక్టర్, జైలు నుంచి ఒక ఖైదీ ఇటువైపు అంతా విన్నాను సార్. అలాంటి వాళ్ళెవరు మా గెస్ట్ హౌస్ లోకి రాలేదు సార్. లెట్ మీ చెక్. ఆగండి బాబు, ఆ రూమ్ లో పేషెంట్ ఉంది. పేషెంట్ ఉంటే మాత్రం వచ్చినవాడు దాక్కోకూడదని లేదు కదా. నేను ఇప్పుడే ఆ రూమ్ లోంచి వచ్చాను సార్.
ఎవరది? ఎవరున్నారు అక్కడ? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అసలు ఎందుకు వచ్చావు? సార్ సార్ మీరు చెప్పారు నిజమే సార్. ఖైదీ పారిపోతున్నాడు సార్. వాడు శిరీష్ని చూసుంటాడంటారా? ఏమో చెప్పలేం, చూసే ఉంటాడు. ఇన్నాళ్లుగా ఎవరికీ తెలియకుండా కాపాడా. మీ వాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. మనం ఎలాగోలా బయటికి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో తప్పించుకున్నాడు. ఇంకా మీ వాడిని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు నేను ఇంటికెళ్ళినా గెస్ట్ హౌస్కెళ్ళినా ఆ జీకే గడు వచ్చేస్తాడు. వాడికి దొరికిపోతాను. ముందు నాన్నతో మాట్లాడి నాన్న ఏ చెప్తే అది చేయటం పెట్టాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఒక్క నిమిషం. ఎస్, అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి సార్. ఫోన్ ఇస్తారా? ఏమే నువ్వు ఫోన్ పెట్టే నేను మళ్ళీ చేస్తాను. సార్ ఏమయ్యా, ఏదైనా జైలు నుంచి పారిపోయి వచ్చావా, లేకపోతే ఖైదీల డ్రెస్సులు కూడా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయాయా? ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. నీ వాలకం చూస్తుంటే నాకు నమ్మాలనిపించడం లేదు. వెళ్ళ మర్యాదగా అడిగితే ఇవ్వర్రా మీరు. ఏం చేస్తావేంటి? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. నాకు ఏ నా ఫోన్ లాక్కుంటావేంటి? హలో నాన్న, నేను. పర్సు నువ్వా? అవునా? నిన్ను కాపాడుకోవటానికి, నిన్ను జైలు నుంచి బయటికి తీసుకురావడానికి నేను నానా తంటాలు పడుతూ ఉంటే నువ్వు ఇలా చేసావేంట్రా?
అయినా శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి తప్పించుకోవటం పెద్ద క్రైమ్ రా. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు నేను చెప్పేది విన్నానా? చెప్పు నాన్న. నేను శిరీషను చూశానా? ఏంటి? అవునానా? ఆ శిరీష మణికొండ గెస్ట్ హౌస్ లో ఉంది. నువ్వు చెప్పేది నిజమా? అవును. రై, నువ్వు ఆ డూప్లికేట్ దాన్ని చూసి శిరీష్ అనుకుంటున్నావేమోరా? నీకంత అనుమానంగా ఉంటే మణికొండలో ప్రతిభా స్కూల్ ఎదురుగా ఉన్న గెస్ట్ హౌస్ కొచ్చి చూడు. అది శిరీషో కాదో నీకే తెలుస్తుంది. నువ్వు పొడిచిన కత్తిపోట్లకి చచ్చి బతికినట్టుంది. అందుకే దానికి సీక్రెట్ గా ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. డౌటే లేదు, అది సంధి కాదు, శిరీషే. ఇంకో విషయం, ఆ భవానీ చంపడానికి దాని ఇంటికి వెళ్ళాను. దాన్ని పొడవబోతే దాని అమ్మడ్డొచ్చింది, పొడి చేశాను. రేయ్ ఆగో! రేయ్! హలో హలో హలో, రేయ్ రేయ్ నల్ల పర్సు. హలో రేయ్ రేయ్ నల్ల పర్సు. ఏమైందిరా? వాడు తప్పించుకున్నాడంటే ఏదో ఘోరాన్ని తలపెట్టక తప్పడు. నేను శిరీష చూశానా? ఆ శిరీష మణికొండ గెస్ట్ హౌస్ లో ఉంది. నువ్వు పొడిచిన కత్తిపోట్లకి చచ్చి బతికినట్టుంది. అందుకే దానికి సీక్రెట్ గా ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. అంటే ఇదంతా మిలిటరీ గార్డ్ డ్రామా అన్నమాట. రే మేజర్, నీ సంగతి దాని సంగతి తేలుస్తాన్రా. ఏంట్రా ఎప్పుడు చూసినా ఏదో ఒక చేజింగ్ లో కనిపిస్తావు? అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం, పదండి. రారా. మళ్ళీ ఏ ఘనకార్యం చేశావురా? మీరిచ్చిన డబ్బులు డబుల్ చేద్దామని క్లబ్లో కూర్చున్నాను. వారం రోజుల హ్యాండ్ మంచి రైజ్లో ఉంది. సడన్ గా హ్యాండ్ రైజింగ్ తగ్గిపోయింది. ఓవర్గా అప్పు చేశాను. అప్పులోళ్ళు వెంటబడుతుంటే తప్పించుకొని తిరుగుతున్నాను. రేయ్, ఏదో ఒక రోజు జనాలు ఉతికేస్తారు, జాగ్రత్త. ఉతకడం అంటే గుర్తొచ్చింది, ఆ జీకే గాడు ఆధారాలను సేకరించి అబ్బాయి గారిని జైలుకి పంపించాడంట కదా? వాడు పంపించాడు, వీడు జైలు నుంచి అప్పుడే తప్పించుకొని వచ్చేశాడు. జైలు నుంచి తప్పించుకున్నాడా? అవును. ఎక్కడున్నాడు మరి ఇప్పుడు? అదే తెలియటం లేదు. మాట్లాడుతుండగా ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ చేస్తాడులే. మరి ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు? ఆ శిరీష ఎక్కడుందో తెలిసింది. నా కొడుకే చూసి చెప్పాడు.
ముందు దాన్ని ఎత్తుకొచ్చేసి తర్వాత డ్రామా ఎలా నడిపించాలో కూల్గా ప్లాన్ చేస్తా. చూడనమ్మా, భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకుంటేనే గాని పాపని తల్లి దగ్గరికి పంపించడం కుదరదని జడ్జి గారు చాలా క్లియర్గా చెప్పారు. విడాకులు తీసుకున్న తర్వాత పాప 10 ఏళ్ల వరకు తల్లి దగ్గరే ఉండాలని కోర్టే తీర్పు చెప్తుంది. భర్త అంటే భార్యకు ప్రేమ, భార్య అంటే భర్తకు ప్రేమ ఉన్నప్పుడు విడాకులు ఎలా తీసుకుంటారు? అది అసాధ్యం. అందుకని మీరు బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుని నాకు చెప్పండి. అప్పుడు నెక్స్ట్ మూమెంట్ గురించి నేను ఆలోచిస్తాను. అలాగే లాయర్ గారు. మరి నేను వస్తానమ్మా. ఏం ఆలోచిస్తున్నావు ఉషా? భర్త కావాలా బిడ్డ కావాలా అని ఆడదాన్ని అడిగితే ఏం చెప్తుందమ్మా? భార్యగా కాకుండా తల్లిగా మిగిలిపోతానని నేను ఒకప్పుడు చెప్పిన మాట నిజమే. కానీ సంధి వచ్చేంత వరకు నేను బావకి భార్య స్థానంలో ఉండక తప్పదమ్మా. విడాకులు తీసుకున్నంత వరకు ఆ ఇంట్లో ఉండే అధికారం నీకుంది. నీ హక్కుల్ని నువ్వు కాపాడుకో. ఆ ఇంటికి వెళ్ళు. అలా వెళ్లేదాన్నైతే ఎప్పుడో వెళ్లేదాన్నమ్మా. అధికారంతో కాకుండా అత్తయ్య ప్రేమతో పిలిస్తే వెళ్లాలనుకుంటున్నాను. అది జన్మకి జరుగుతుందా? అలా జరగనప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తానమ్మా. నేను వెళ్ళిపోకుండా చెయ్యి పట్టుకుని కూర్చున్నావా తల్లి? నీకేం కాదమ్మా, నీకేం కాదు. నా దగ్గర నుంచి నా తల్లిని ఆ దేవుడు కూడా తీసుకెళ్ళలేడమ్మా. నీకేం కాదు. నా చెయ్యిని పట్టుకోగలవు, నా ప్రాణాన్ని పట్టుకుని ఆపలేవు కల్లి. నీకు దండం పెడతానమ్మా, అలా మాట్లాడద్దమ్మా. భవానీ గారు, డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఇప్పుడే వస్తానుండమ్మా. నువ్వు వచ్చేసరికి నేనుండకపోతే మా అమ్మ నాతో చెప్పకుండా వెళ్ళిపోయిందని తిట్టుకోవద్దమ్మా. అమ్మా, తొందరగా రండి మేడం.
వస్తున్నారు మేడం. రామ్మా కూర్చో. మీ వాళ్ళెవరైనా ఉన్నారమ్మా?